తెచ్చి అంగరంగ వైభవంగా బతుకమ్మను చేసి ఆడుదామె చెల్లే పచ్చని సెలయేరులై పారినట్టు చెల్లే బతుకమ్మను చేసి బతుకునిచ్చే బతుకమ్మ పండుగొచ్చినాదో వేడుకొచ్చినాదో. మేమంతా ఓల్డ్ సిటీ వాళ్ళమండి. మేము చార్మినార్ గుడి దగ్గరకు వచ్చాము. ఇక్కడ చాలా బాగా బతుకమ్మ సంబరాలు చాలా బాగా జరుగుతున్నాయి. మేము చాలా బాగా ఆడుకుంటున్నాము. చాలా బాగా అనిపిస్తుందండి. మేము చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళమే. మేమంతా ఓల్డ్ సిటీ వాసులమే. కానీ ఈరోజే బతుకమ్మ ఆడడానికి మొదటిసారి వచ్చాము. చాలా బాగా అనిపిస్తుందండి. జై శ్రీమాత, అందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రతిసారి బతుకమ్మ చాలా బాగా చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. అమ్మవారి దగ్గర చేసుకుంటున్నామని చాలా సంతోషంగా కూడా ఉంది. మేమందరం ఓల్డ్ సిటీకి వెళ్ళి వచ్చినాము. చార్మినార్ మైసమ్మకు బతుకమ్మ ఆడడానికి శుభాకాంక్షలు. యాక్చువల్లీ నా పేరు సుజాత. నేను దానియా గ్రూప్ నుంచి వచ్చాను. ఇక్కడ సెలబ్రేషన్ మంచి బాగుంటాయి. అంటే నేను ఒక ఆంధ్ర అమ్మాయినైనా తెలంగాణలో స్టేజ్ లెవెల్లో డ్యాన్స్ చేస్తాను. నాకు ఇక్కడ బతుకమ్మ అంటే చాలా ఫేమస్ కాబట్టి నేను వస్తాను. ఎలా అంటే ఒక అమ్మవారి రూపం వచ్చిందంటే నేనే షాక్ అయ్యాను. ఇప్పుడు ఒక ఆవిడికి అమ్మవారు వచ్చింది, నేనుగా చూసి నాకు సంతోషం అనిపించింది. యాక్చువల్లీ నాకు వస్తుంది అమ్మ ఈరోజు సంతోషంగా ఉండమని ఒక అమ్మకి ఇచ్చింది. నాకు హ్యాపీ అనిపించింది. నాకు ఎంత హ్యాపీ అంటే ఇక్కడ మహిళలందరిని చూసి అంత హ్యాపీగా ఉన్నాను నేను. జస్ట్ ఏంటంటే మనం అంత పొంగిపోతున్నాం అన్నమాట. ఏ బాధ లేవు, ఎన్ని బాధలు ఉన్నా తట్టుకొని ఇక్కడ హ్యాపీ ఈరోజు అన్నట్టు అనిపించింది నాకు. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు తెలంగాణ మహిళా ప్రజలందరికీ కూడా ఈరోజు చార్మినార్ వద్ద బతుకమ్మ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అది కూడా మన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ బతుకమ్మ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మాకు ఈ పిఎస్ నుంచి కూడా మాకు పర్మిషన్ రాలేదు. అదే రజాకాల జమాల ఈరోజు మాకు చూపించారు. హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఈరోజు ఇక్కడ మేము చార్మినార్ దగ్గర మేము బతుకమ్మ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి చూస్తున్నారు కదా, అందరూ కూడా ఎంత కన్నుల పండుగకో ఎంతో మంది కూడా వచ్చి ఇక్కడ ప్రోగ్రాం చేసుకొని బతుకమ్మని ఆడుకుంటున్నారు. బతుకమ్మ స్వరూపం అంటే ఒక గౌరమ్మ దేవత. 9 రోజులు ఇంట్లో అమ్మవారిని పూజించి చేసి గౌరమ్మగా పేర్చుకొని మేము ఆడుతాము. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇయ్యలేదు, ఏ టీఆర్ఎస్ మాకు ఇయ్యలేదు, ఎవ్వరూ ఇయ్యలేదు. ఇది రజాకాల జమాల నుంచి కూడా ధర్మం ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి కూడా ఈ బతుకమ్మ అనేది వచ్చింది. ఈ బతుకమ్మ స్వరూపము గౌరమ్మ. ప్రతి ఒక్కరం కూడా అమ్మవారి స్వరూపాన్ని కొలుచుకొని మహిళలందరూ కూడా సంతోషాలతో, అది కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ఈ రోజు మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే ఘనంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్క మహిళ మీద ఉంటాయని, అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని మేము కోరుతున్నాము. జై శ్రీరామ్ అన్న, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద అసలు ఇంతమందితోని ఈ ఏరియాలో బతుకమ్మ జరుపుకోవడం అనేది చారిత్రాత్మక ఘట్టం. ఇది అసలు ఇక్కడికి రావడానికి భయపడతారు హిందువులు. అలాంటిది ఇంతమంది మహిళలతో కోర్టు పర్మిషన్తో ఇక్కడ సంబరాలు చేసుకోవడం అనేది అసలు ఎవరు ఊహించలేనిది. చాలామంది మహిళలు వచ్చి ఇక్కడ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా చార్మినార్ దగ్గర బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తాము. ముఖ్య అతిథులుగా రామచంద్రరావు గారు, ఖుష్బూ గారు, మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మాకు ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. మన తెలంగాణ ఆడపడుచులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ఈ బతుకమ్మ మాకు ఒక వరంగా అనుకుంటామండి. తమిళనాడు నుంచి మన ఖుష్బూ గారు రావడం అనేది ఇంకా చాలా గొప్ప విశేషం. ఇది తనకి మా కృతజ్ఞతలు తెలుపుచున్నాము. అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది బతుకమ్మ పండుగ. అందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. తెలుగు ఆడపడుచులు. నా పేరు కవితారెడ్డి, మెదక్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలని. ఇక్కడ మేము సెకండ్ టైము మహిళా మోర్చా బీజేపీ నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయటము. ఇంత దమ్ము ఎవరికి లేదు. మామూలుగా ఇక్కడ చార్మినార్ దగ్గర ఇంత పెద్ద ప్రోగ్రాము చేయటం అనేది మా బీజేపీ వాళ్ళ మహిళా మోర్చా వల్లనే అయ్యింది. ఎవరు కూడా ఇంత సాహసం చేసి చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర బతుకమ్మ ఆడటం ఎవరు సాహసించలేదు. మేమే అది చేసాము. అది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇది ప్రతి ఆడబిడ్డకి, తెలంగాణ ఆడబిడ్డకి మేము ఇది కానుకగా ఇస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మొత్తం నిర్లక్ష్యం వహిస్తుంది బతుకమ్మ పండుగ పైన, ఇట్లా మహిళ పైన కూడా. అవును, అసలు కాంగ్రెస్ వాళ్ళకి మా బతుకమ్మ అంటేనే తెలియదు. వాళ్ళకి బతుకమ్మ గురించి ఏ రోజు కూడా వాళ్ళు మాట్లాడరు. బతుకమ్మ గురించే మాట్లాడరు. అసలు ఇప్పటిదాకా బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పేసి ఇప్పటిదాకా అది కూడా ఊసలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు బతుకమ్మ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళు అసలు పట్టించుకోరు. మహిళల గురించి ఇచ్చిన గ్యారంటీలు కూడా వాళ్ళు తీర్చడం లేదు.
వాళ్ళు పూర్తిగా దీని గురించి విస్మరించేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. కాంగ్రెస్ పాలన. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ ఆడడానికి కూడా ప్రత్యేకంగా అంటే కోర్టు నుంచి కూడా ఒక ప్రత్యేకంగా ఆర్డర్స్ తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడడానికి కూడా పర్మిషన్ తీసుకొని వచ్చారు. దాంతో మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకురాలు హైందవ రెడ్డి గారు మేడం చెప్పండి, ఇప్పుడు ఒక ఇక్కడ బతుకమ్మ ఆడడం ఎట్లా ఉంది చార్మినార్ దగ్గర? మేము భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర ఆడడం చాలా సంతోషం, అదృష్టం అది. కానీ ఈ దళిత గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో రజాకార్ల కంటే కూడా ఘోరంగా చేస్తున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒకసారి మహిళలు బతుకమ్మ ఆడుతూ ఉంటే వాళ్ళను చివరికి బట్టలు ఇప్పించేంత పని చేసిరు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తూ ఉంది. అందుకని మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది చేయాలన్నా కూడా హిందువులు ఏం చేయాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి. అదే ముస్లింలకు అయితే 50,000 ఇస్తారు వాళ్ళు. కానీ ఇవాళ వరకు మహిళలకు ఇలా బతుకమ్మ ఆడడానికి వచ్చేటువంటి మహిళలకు కూడా బతుకమ్మ చీరలు ఇచ్చేటువంటి గతి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. కాబట్టి ఏం చెప్తున్నామంటే కొంచెమైనా సిగ్గుశరమైన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి ఇవాళ సమ్మక్క సారక్క దగ్గరికి పోయినావు కదా నువ్వు, మరి అట్లాంటప్పుడు ఆ యొక్క ఆదర్శంతో వాళ్ళ యొక్క వీరత్వం మనలో ఉంది. మరి ఈ ఆడపిల్లలకు నువ్వు ఎందుకు పర్మిషన్ తీసుకొని గతి తీసుకొచ్చినావు అని చెప్పి అడుగుతున్నాను. కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలా? మేము కోర్టుకు వెళ్ళాలి దానికోసం అని చెప్పి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పండుగకు కూడా పర్మిషన్ తెచ్చుకోవాలి. మరి మిగతా పండుగ కూడా పెట్టండి ఆంక్షలు. ఎట్లాగే మాకే కాదు, కేవలం హిందువులకు మాత్రమే కాదు, తుర్కోలకు పెట్టండి, క్రిస్టియన్స్ పెట్టండి, ప్రతి ఒక్క పండుగ కూడా పర్మిషన్ తెచ్చుకోవాల్సిందే అని చెప్పేసి మేము అంటున్నాం. ఖచ్చితంగా ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర చాలా మంచిగా కార్యక్రమం చేసుకుంటున్నాము. 5:30 వరకు ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఎలాంటి వర్తించావు. ఖచ్చితంగా మేము అందరం కూడా 7:30, 8 గంటల వరకు కూడా మహిళలు చాలా ఉత్సాహంతో పండుగ చేసుకుంటారండి. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర చార్మినార్ దగ్గర బతుకమ్మ ఆడుతున్నారు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో. ఎలా అనిపిస్తుంది అంటే ఇది మొత్తం ఒక పాత బస్తీ అని ఒక పేరు మోసింది, ఒక కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆడడానికి కూడా కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆడేది కూడా కోర్టు పర్మిషన్ తీసుకొచ్చి ఆడుతున్నారు. అవును, నమస్కారం. నేను గన్ఫౌండరీ కార్పొరేటర్. అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. మరి ఈరోజు చూస్తున్నారుగా ఎంత బాగా ఇక్కడ గవర్నమెంట్ సహకరించకపోయినా పోలీస్ అధికారులు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఎప్పుడు కూడా మనం అందరం తెలంగాణ బిడ్డలం, పార్టీలకు అతీతంగా ఉండాలని మేమందరం కూడా పిలిపించాం. ఒక కార్పొరేటర్గా, ఒక మహిళా మోర్చాగా అందరం కూడా ఓపెన్ ఇన్విటేషన్ టు ఆల్ ద తెలంగాణ ఆడపడుచులకి. సో అందరు కూడా వచ్చారు, చాలా సంతోషం. కానీ ఏమంటే మరి కొంతమంది ఓర్వజాలక, కొంతమంది మనదేంటో ఫ్లాప్ అయ్యాలి, ఈ కార్యక్రమం అనేది మంచి జరగొద్దు అనే ఉద్దేశంతో జరుగుతుంటాయి. ఇది పార్ట్ అండ్ పార్సల్. కానీ ఎప్పుడూ కూడా ఈ బతుకమ్మ ఎందుకు వచ్చిందో అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ బతుకమ్మని పురస్కరిస్తూ మన ప్రధానమంత్రి జిఎస్టీని తగ్గించడం అనేది ఇది మన ఆడపిల్లలందరికీ కూడా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి, పూర్ ఫ్యామిలీస్ కి అందరికీ కూడా ఒక మంచి గిఫ్ట్. జిఎస్టీ తగ్గించడం దసరా దీపావళి సందర్భంగా దానికి పేద మధ్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండడానికి వాళ్ళ కోసం అనుకుంటున్నారు. దసరా పండుగ ఆఫర్ అనుకోవచ్చు అంతే. దసరా పండగకి ఆడపడుచులకి ప్రధానమంత్రి ఇచ్చిన గిఫ్ట్. ఏ పక్షం పెట్టకోకుండా అందరూ కూడా వాళ్ళ బిడ్డలుగా ఆయన కోరుకుంటారు, ఆయన అనుకుంటారు. కాబట్టి అందరికీ కూడా ఈ జిఎస్టీ తగ్గింపు అనేది ఒక మంచి కానుక. అలాగే ఇదే కాదు, మరి నారీ స్వస్థ పరివార్ అనేది కూడా మెడికల్లో కూడా మనకు సెంట్రల్ నుంచి ఒక స్కీమ్ వచ్చింది. దీని ద్వారా మహిళలకు ఏవైతే డిసీజెస్ కానీ, క్యాన్సర్స్ కానీ, జనరలైజ్డ్ ఎన్సిడి రోగాలు ఏవైనా కానీ అవన్నీ కూడా మహిళలకు ఉచితంగా టెస్టులు కానీ వాళ్ళ యొక్క పరీక్షలు కానీ జరగాలనేసి మన యూపీహెచ్సి లెవెల్లో అందరికీ కూడా ఫ్రీగా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది.